సంరక్షిస్తుంది అని నమ్మకం. నా స్థలాన్ని అవమానించారు అని భావించి వైకుంఠాన్ని విడిచి భూమికి వచ్చారు. లక్ష్మీదేవి వెళ్ళిపోవడంతో విష్ణువు కూడా బాధపడి ఆమెను వెతుక్కుంటూ భూమికి అవతరించాడు. శ్రీనివాసుడు భూమిపై అవతారం. విష్ణువు భూమిపై శ్రీనివాసుడు రూపంలో తిరుమల అరణ్య ప్రాంతానికి వచ్చి ఒక చీమల గుట్ట, పుట్ట లో నివసించాడు. అక్కడ తపస్సు చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక ఆవు ప్రతిరోజు వచ్చి ఆ పుట్టపై పాలు కార్చేది. అది చూసిన గోవుల కాపరి కోపంతో ఆవును కొట్టబోయాడు. శ్రీనివాసుడు బయటకు వచ్చి ఆ ఆవును కాపాడాడు. ఆయనకు గాయం అయింది. అక్కడి రాజు ఇది తెలుసుకుని వచ్చి క్షమాపణ కోరాడు. పద్మావతి దేవి వివాహం. తర్వాత శ్రీనివాసుడు ఆకాశరాజు కుమార్తె పద్మావతి దేవిని చూశాడు. ఇద్దరూ పరస్పరం ఇష్టపడ్డారు. వివాహం జరగాలని నిర్ణయమైంది. ఈ వివాహం చాలా వైభవంగా జరగాలని శ్రీనివాసుడు అనుకున్నాడు. అందుకోసం కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు అని పురాణ కథ చెబుతుంది. అందుకే భక్తులు ఈరోజుకీ హుండీలో డబ్బు వేయడం ఆ అప్పు తీర్చడంలో భాగం అని నమ్మకం.